కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై 993 పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ లో 3069 రూపాయలకు చేరింది కమర్షియల్ సిలిండర్ ధర. అటు ఢిల్లీలో ధర 3071 రూపాయలకు చేరింది. ఇప్పటికే ఎల్పీజీ కొరతతో విపరీతంగా రేట్లు పెంచేశాయి హోటల్స్. ఇప్పుడు ధర మరింత పెరగడంతో సామాన్య ప్రజలపై పరోక్షంగా మళ్లీ భారం పడనుంది. అయితే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేవని కేంద్రం స్పష్టం చేసింది. కమర్షియల్ గ్యాస్ కొనుగోలు చేసే వారికి భారీ షాక్ చెప్పింది కేంద్రం. ఏకంగా ఈ కమర్షియల్ సిలిండర్ ధర 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర వచ్చేసి 993 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో ధర చూస్తే 3069 రూపాయలుగా ఉందని చెప్పుకోవాలి. దీంతో అటు కమర్షియల్ సిలిండర్ కొనుగోలు చేసే వాళ్ళకి అధిక భారం పడుతుందని చెప్పాలి. ఇక ఢిల్లీలో ధర చూసుకున్నట్టయితే 3071 రూపాయలకు చేరింది. ఇప్పటికే ఎల్పీజీ కొరతతో విపరీతంగా రేట్లు పెంచేశాయి హోటళ్లు. సో సిలిండర్ కొనుగోలు చేసి కూడా ఇటు హోటల్స్ కానివ్వండి, పలు హాస్టల్స్ కమర్షియల్ సిలిండర్ వారే యూజ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక భారీ షాక్ అనే చెప్పుకోవాలి. సో దీంతో ఇప్పుడు ధర మరింత పెరగడంతో కూడా అటు సామాన్యులపైనే భారీగా భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇటు హోటల్స్ కానీ మిగతా ప్రాంతాల్లో కూడా కమర్షియల్ ధర పెరగడంతో భారీగా రేట్స్ పెంచేస్తున్నారు. సో అవన్నీ కూడా సామాన్యులపైనే భారం పడుతుందని చెప్పుకోవాలి. సో అటు పరోక్షంగా కూడా మళ్ళీ భారం పడుతుంది. అయితే ఎల్పీజీ సిలిండర్లో ఎలాంటి మార్పు లేదంటూ కూడా ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఎల్పీజీ ధరల్లో ఇప్పుడు ప్రధానంగా ప్రస్తుతం ఏ రేట్స్ అయితే కొనసాగుతున్నాయో అవే రేట్స్ కొనసాగుతాయి. సో ఇప్పుడైతే కమర్షియల్ సిలిండర్ల ధరల్ని పెంచుతున్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే ఒక్కసారిగా ఏకంగా 900 చిల్లర ఈ ధర పెంచడం పట్ల భారీ షాక్ గురవుతున్నారు ప్రజలని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అటు మనం చూడొచ్చు, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా గ్యాస్ కొరత అనేది వస్తుంది. సో మరో పక్కన ఇటు భారత్కి వచ్చే నౌకలకు ఎలాంటి అంతరాయం లేదు, కావాల్సినంత గ్యాస్ ఉంది, మేము అందిస్తామంటూ చెప్పుకొచ్చాయి. సో కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా దాన్ని అయితే రెక్టిఫై చేసి మళ్ళీ యథావిధిగా కమర్షియల్ గ్యాస్ను కూడా సరఫరా చేస్తూ వచ్చింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ధర రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఏకంగా 1000 రూపాయల దగ్గరికి ఒక్కటేసారి రేట్లు పెరగడంతో అటు కొనుగోలు చేసేవారు ఎలా ఉన్నా కూడా ఇటు సామాన్యులపైనే ఈ భారం భారీగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే పలు చోట్ల అయితే అటు హోటల్స్లో కూడా రేట్స్ అయితే భారీగా పెంచేశారు. అటు డెలివరీ ఛార్జెస్ కూడా భారీగా పెంచేసి ఉన్నారు. సో ఇప్పుడు మరి తాజాగా పెరిగిన రేట్లతో ప్రజలపై ఎలాంటి భారం పడనుంది, మరి కమర్షియల్ ధరలు గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, దీనిపై ఏమన్నా అటు ప్రభుత్వానికి విన్నపం చేసే ఛాన్స్ ఉందా, దీనిలో మార్పులు జరిగే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే అటు ఎల్పీజీ సిలిండర్లు ధరలు అయితే యథావిధిగా కొనసాగుతాయంటూ కేంద్రం చెప్పుకొస్తుంది. సో కేవలం కమర్షియల్ సిలిండర్లపైనే ఈ భారీ ఎత్తున భారం మోపనున్నట్టయితే ప్రకటించింది. సుమారుగా 1000 రూపాయల వరకు కూడా ఈ ధర రేట్లు అయితే పెరిగాయి. సో మరి వీటికి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, మరి ఈ రోజు నుంచే వస్తాయా, వస్తే కనుక ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇంత పెద్ద మొత్తంలో ఒకటేసారి ఇంత రేటు పెంచడంతో కూడా ఎలా రియాక్ట్ అవుతారు కమర్షియల్ సిలిండర్లు కొనుగోలు చేసే వాళ్ళు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం దీనిపై అయితే ఇంకా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఇంత భారీ మొత్తంలో ఎప్పుడు ధర పెంచిన దాఖలాలు లేవు. సో ఎల్పీజీ కొరత నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. సో ఇదివరకు మనం చూడొచ్చు, ఎల్పీజీ కొరతతో కూడా అటు హోటల్స్కి కానివ్వండి, వేరే ప్రాంతాలకు కూడా కమర్షియల్ గ్యాస్ సరఫరా అనేది నిలిపివేసింది. లేదా మనకి కొంచెం శాతం మాత్రమే, ఏదైతే 20%, 50% అలా పెంచుకుంటూ కూడా గ్యాస్ సరఫరా చేసేవాళ్ళు. సో అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు గ్యాస్ అందుబాటులోకి ఇస్తూనే ఇంత పెద్ద మొత్తంలో కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా 990 రూపాయల వరకు కూడా ధర అయితే పెంచేసింది. మరి దీని పట్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత సడన్ గా ఇంత భారీ నిర్ణయం తీసుకుందనేది కూడా చెప్పాలి. సో ఎందుకంటే ఒక 100 రూపాయలు 200 రూపాయలు కాదు, ఏకంగా ఇప్పుడు పెరిగిన ధరతో పోల్చుకుంటే 3000 రూపాయల చిల్లర హైదరాబాద్ లో అయితే కమర్షియల్ సిలిండర్ ధర పలుకుతుందని చెప్పుకోవాలి. సో ఢిల్లీలో చూసుకున్నట్టయితే 3071 రూపాయలుగా ప్రస్తుతం ఈ సిలిండర్ ధర ఉంది.
ఉంది. మరి దీంట్లో ఏమైనా మార్పులు ఉంటాయా లేదా అన్నది కూడా చూడాలి. మరి ఈ సిలిండర్ కొనుగోలు చేసే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, దీనిపై అటు మేనేజ్మెంట్స్ కానివ్వండి లేదా ఎల్పిజి గ్యాస్ సభ్యులు కూడా ఏమన్నా స్పందిస్తారా లేదా, ఈరోజు ఏమన్నా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుని దీనిపై అటు ఏకంగా ధరలు పెరుగుతున్నట్టయితే ప్రకటించింది. సో 100 రూపాయలు కాదు, 200 రూపాయలు కాదు, ఏకంగా 900 రూపాయల పై చిలుకు కూడా కమర్షియల్ గ్యాస్ పై భారీగా భారం పడుతుందని చెప్పుకోవాలి. సో ఇది అటు హోటల్స్ కి పక్కన పెడితే కనుక సామాన్య ప్రజలపైనే పరోక్షంగా కూడా ఈ భారం పడనుంది. ఎందుకంటే అటు హోటల్స్ యాజమాన్యాలు కానివ్వండి, సో ఎవరైనా సరే అటు డెలివరీ ఛార్జెస్తో పాటు ఇటు భారీగా పెరిగిన గ్యాస్ ఛార్జెస్ని కూడా వాటిలోనే పెంచి వేస్తున్నారు. సో దీంతో సామాన్య ప్రజలే పరోక్షంగా దెబ్బతింటున్నారని చెప్పాలి. ఇక చూస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం అయితే కమర్షియల్ సిలిండర్లు కొనుగోలు చేసే వారికి భారీ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 900 రూపాయల పై చిలుకు కూడా ధరను పెంచుతూ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది వరకు అటు యుద్ధం మొదలయ్యాక కూడా వరుసగా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. కొన్ని రోజుల పాటు గ్యాస్ నిలిపివేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా మెరుగుపరుచుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏకంగా కూడా గ్యాస్ కొరత ఉందంటూ ఏకంగా 900 రూపాయల పైచిలకు కూడా గ్యాస్ ధరలను అయితే పెంచింది. అయితే మరి ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాం అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పటికే అటు హోటల్ యాజమాన్యాలు సైతం కూడా ప్రజలపైనే ఆర్థిక భారం మోపుతూ వస్తున్నారు. మేము కొనుగోలు చేయలేము ఈ రేట్లకి, సో ఈ రేట్లకి మేము ఫుడ్ కానివ్వండి ఏదైనా సరే కేటాయించలేమంటూ చెప్పుకొస్తూ ఇప్పుడు అటు ఫుడ్ సరఫరా చేసే వాళ్ళకు కూడా అధిక భారం మోపుతూ వస్తుంది. సో ఇప్పుడు పెరిగిన ధరలతో మరింత భారం అయితే పరోక్షంగా కూడా సామాన్య ప్రజలపై పడే ఛాన్సెస్ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సో ఇటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో ఇటు హైదరాబాద్లో 3000 రూపాయల పైచిలకి ఈ సిలిండర్ ధర అయితే పలుకుతుందని చెప్పుకోవాలి. ఇక ఎల్పిజి విషయానికి వస్తే రెగ్యులర్ సిలిండర్లతో రేట్స్ అయితే పెంచడం లేదు, అవి యథావిధిగా కొనసాగుతాయి. కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలే పెంచుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దీనిపై ఎవరెలా రియాక్ట్ అవుతారు, అటు కమర్షియల్ సిలిండర్ల అసోసియేషన్ ఏమైనా దీనిపై ఏమైనా రియాక్ట్ అవుతుందా, ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందనేది కూడా చూడాలి. సో పశ్చిమాసియాలో యుద్ధం నెలకొన్నప్పటి నుంచి కూడా గ్యాస్ కొరత అయితే కనిపిస్తూ వస్తుంది. సో కొన్ని నౌకలని ఇటు తీసుకొచ్చి గ్యాస్ ఎక్కడ ఆటంకం రాకుండా అందించినప్పటికీ కూడా అక్కడక్కడ విభిన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా 3 సార్లు ఈ కమర్షియల్ గ్యాస్ ధరలు అయితే పెంచుతూ వచ్చారు. సో ఇప్పుడు ఏకంగా 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలకైతే పెంచారు. సుమారుగా 1000 రూపాయలు ఒక్కసారి రేటు పెరగడంతో కూడా భారీగా షాక్ గురయ్యారు కమర్షియల్ సిలిండర్ల కొనుగోలుదారులని చెప్పుకోవాలి. సో ఈ భారం మొత్తం కూడా అటు ప్రజలపైనే పరోక్షంగా పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే పెరిగిన ధరలతో పాటు సో ప్రజలపై కూడా అధిక భారం మోపుతూ వస్తున్నారు హోటల్స్ యాజమాన్యం. మరి ఇప్పుడు మరింత ధర పెరగడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వీటిని యథావిధిగా కొనసాగిస్తారా, దీంట్లో ఏమైనా మార్పులు చేయాలని కోరతారా అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఇప్పటికే గ్యాస్ కొరతతో కూడా ఎక్కడికక్కడ ఈ రేట్లు పెంచడం ప్రజలకు భారీ షాక్ అని చెప్పాలి. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్లో అందిస్తారు. శివ, చూస్తున్నాం ఒక్కసారిగా కూడా కమర్షియల్ సిలిండర్లపై 993 రూపాయల ధరను అయితే పెంచేసింది ప్రభుత్వం. సో దీన్ని ఎలా చూడాలంటారు, ఎందుకంటే అటు ప్రజలపైనే పరోక్షంగా భారం పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి? రైట్ అఖిల, ఇటు ఎప్పుడైతే ఈ ఎన్నికలు ముగిశాయో మొదటి నుంచి కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెంచేస్తుంది కేంద్ర ప్రభుత్వం, కేవలం ఈ ఎన్నికల కోసమే ఎదురు చూస్తూ ఉందంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా ఈ కమర్షియల్ సిలిండర్లు ఏవైతున్నాయో వాటిపై ఏకంగా 993 రూపాయలు పెంచడంతో అది కాస్త 3000 రూపాయలకు పైగా పెరిగింది. అంటే దీని ద్వారా భారీగా అందరిపైన భారం పడబోతోంది. ఇటు కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడం ద్వారా ఇటు ఎవరైతే ఈ కమర్షియల్ సిలిండర్లు కొంటారో వారితో పాటు
వారు కొనడం ద్వారా ఆ భారం అనేది వినియోగదారులపై మోపడం అనేది ప్రధానంగా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ హైదరాబాద్లో విషయానికి వస్తే దాదాపు 3,069 రూపాయలకు ఈ కమర్షియల్ సిలిండర్ ధర అనేది పెరిగింది. ఢిల్లీలో 3,071 రూపాయలకు సిలిండర్ ధర పెరిగింది. ఇప్పటికే ఎల్పీజీ కొరతతో విపరీతంగా రేట్లన్నీ పెంచేశారు. హోటళ్ళని కూడా రేట్లన్నీ పెంచేశారు. ఎల్పీజీ కొరత వల్ల టిఫిన్ ధరలన్నీ కూడా భారీగా అంటే అంటే కనీసం ఒక 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా పెంచేశారు. కానీ ఇప్పుడు ఏకంగా 1000 రూపాయల వరకు దాదాపు 993 రూపాయలు పెంచడం ద్వారా అది కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉంది. హోటల్స్ వాళ్ళు ఇంకా ఈ రేట్లు అనేవి కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రతిఫలంగా చాలా వరకు కూడా హోటల్ కూడా వెలవేలబోయే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇంటి దగ్గరే భోజనం చేసే అవకాశాలు, టిఫిన్ చేసే అవకాశాలు కూడా దీని ద్వారా కమర్షియల్ సిలిండర్ ద్వారా పెరగడం ద్వారా ఇంటి వద్దే వారందరూ కూడా ఆహారాన్ని సేవించే అవకాశం అయితే ప్రధానంగా దీని ప్రతిఫలంగా కనిపిస్తోంది. దీని ద్వారా వ్యాపారులు ఇప్పటికే ఎల్పీజీ కొరత వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎల్పీజీ కొరత వల్ల ధరలు పెరగడం ద్వారా మేము పెంచుతున్నామంటే కూడా బోర్డులు కూడా పెడుతున్నారు. టిఫిన్ బళ్ళ దగ్గర కానీ, హోటళ్ళ దగ్గర, భోజనం హోటళ్ళ దగ్గర, రెస్టారెంట్ దగ్గర, అన్నింటి దగ్గర కూడా ఈ ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల ఈ ఆహార పదార్థాల రేట్లు అనేవి కూడా మేము కూడా పెంచుతున్నాం అనేది కూడా ప్రధానంగా ఇటు హోటళ్లకు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. అంటే సామాన్యులపై పరోక్షంగా భారం అనేది కేంద్రం మోపినట్లుగా ప్రధానంగా అవుతుంది. గతంలో 100 రూపాయలు పెంచితే టిఫిన్ సెంటర్లు 5 నుంచి 10 రూపాయలకు పైగా కూడా పెంచాయి. ఇప్పుడు ఏకంగా 993 రూపాయలు పెంచడంతో టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఎంత భారం మోపుతాయా అన్న టెన్షన్ అనేది ఇటు కస్టమర్లలో, వినియోగదారులలో నెలకొని ఉంది. ఇక నిరుద్యోగులు ఉండే హాస్టల్స్లో కూడా పూర్తిగా కమర్షియల్ గ్యాస్ పైనే నడుస్తూ ఉంటాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఒకవేళ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ పరిసర ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్స్కు ఎక్కువగా వాళ్ళు కోచింగ్ కోసం వెళ్తూ ఉంటారు. ఆ సందర్భాల్లో వారు హాస్టల్లో ఉంటూ ఉంటారు. కొంతమంది పేయింగ్ గెస్ట్ ఉంటారు, కొంతమంది ఇటు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా హాస్టల్లో ఉంటూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూసుకుంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట కానీ, ఇటు ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్, కోటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ చదువుకునే వాళ్ళు అక్కడ హోటల్స్లో ఉంటారు. హైదరాబాద్ సంబంధించి ఇటు ఢిల్లీలో వచ్చే విషయానికి వస్తే ఇటు కరోల్బాగ్, కనాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ, నోయిడా, గురుగాం ప్రాంతాల్లో ఎక్కువగా చదువుకోవడానికి కానీ కోచింగ్ పర్పస్ వచ్చేవాళ్ళు ఎక్కువగా సివిల్ సర్వీసెస్ కోసం కోచింగ్ సెంటర్కు వచ్చేవాళ్ళు ఎక్కువగా కరోల్బాగ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అటువంటి వారి పట్ల ఈ కమర్షియల్ గ్యాస్ అనేది పెరగడం ద్వారా హోటళ్ల యజమానులు, నిర్వాహకులందరూ దీన్ని భారీగా పెంచే అవకాశం ఉంటుంది. అంటే నెలకు వారు 10,000 చెల్లించేవారు ఇప్పుడు అదనంగా మరొక 2,000 చెల్లించాల్సిన పరిస్థితులు ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడం ద్వారా వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే కేవలం నిరుద్యోగులే కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళు హైదరాబాద్ నగరంతో పాటు విజయవాడ, గుంటూరు, విశాఖ లాంటి చోట్ల హాస్టల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే నిరుద్యోగులతో పాటు ప్రతి ఒక్కరు, ఉద్యోగాలు చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్టల్లో ఉంటూ ఉంటారు. అంటే సపరేట్గా రూమ్ తీసుకోవాలంటే అది కూడా ఖర్చుతో కూడుకున్న భారం ఎక్కువగా, ఖర్చుతో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భారం ఎక్కువ ఉంటుంది అనేది. కొంతమంది హాస్టల్ ఉంటారు, కొంతమంది సింగిల్ గా కంబైన్డ్ గా రూమ్స్ తీసుకుని ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ప్రధానంగా హోటల్స్ యాజమాన్యాలు దీనితో తీవ్ర నష్టం చూడాల్సి వస్తుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు కూడా ఖచ్చితంగా కూడా హోటల్స్ కి వెళ్ళి తినే జనం అయితే తక్కువ అవుతారని చెప్పుకోవాలి. అండ్ అలాగే హాస్టల్ ఫీజు కూడా పెంచే అవకాశం ఉందా? డెఫినెట్గా ఎంతో కొంత. ఇప్పుడు 100 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినప్పుడే టిఫిన్ సెంటర్లు కానీ, హోటళ్ళు కానీ స్వల్పంగా ధరలు పెంచాయి. వారు కూడా ఆ భారాన్ని వారి మోయలేని పరిస్థితి. వారే చెప్తున్నారు, ఇంత ధర పెరిగింది కాబట్టి మేము ఆ ధర కొంతలో కొంతన్నా మేము వినియోగదారుల మీద మోపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. లేని పక్షంలో మాకు నష్టం అనేది వాటిల్తుంది అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. కొంతమంది టిఫిన్ సెంటర్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితులు గతంలో కనిపించాయి. కానీ ఇప్పుడు ఏకంగా 993 రూపాయలు పెంచి 3,000కు పైగా ఇటు ఢిల్లీలో, హైదరాబాద్లో ధరలు అనేవి విపరీతంగా 3,000కు పైగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వినియోగదారులపై భారం పడుతుంది. ఎవరైతే దీన్ని కొంటారో వారిపై భారపడడం వల్ల వారు వినియోగదారులపై భారం మోపుతారు. డెఫినెట్గా గతంలో పెరిగిన ధరలకు ఇప్పుడు పెరిగిన ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి భారీగా నష్టం అనేది ఇటు వినియోగదారులకు కానీ, హాస్టల్లో నివాసం ఉండేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసి హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ వారందరిపై కూడా భారం పడే అవకాశం కనిపిస్తుంది. దీనికి అందరికీ ప్రధాన కారణం ఈ పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి అక్కడ ప్రజెంట్ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సిన ఎల్పీజీ ఆశించిన స్థాయిలో రావడం లేదు. అందువల్ల ఆ కొరత ఏర్పడడం వల్ల ఈ ధరలు పెరిగాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే మొదట ప్రతిరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖగా వీటన్నిటిపై కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా కొరత లేదు, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అంటూ కూడా
కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి IGOM ఇంటర్నల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన ఒక కమిటీని కూడా ఇంటర్నల్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. వారు కూడా వారానికి 2 సార్లు సమావేశమై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రభావం ఎంతవరకు భారత్ మీద పడుతుంది, ఆర్థికంగా కానీ ఇటు ఈ గ్యాస్కి సంబంధించి కానీ పెట్రోల్కి సంబంధించి ఎంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎక్కడ కూడా కొరత ఉండకూడదు అంటూ కూడా ఎప్పటికప్పుడు ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన CSలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. దానిలో భాగంగా ఇటు ముఖ్యమంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. మాట్లాడి అక్కడ కొరత లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. కానీ పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత లేకుండా అయితే చూసుకుంటూ ఉన్నారు. కానీ LPGకి సంబంధించి మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే క్రూడ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల దాని ద్వారా ఈ LPG కొరత అనేది ఏర్పడుతుంది. క్రూడ్ ఆయిల్స్ అనేది అక్కడ నుంచి తీసుకురావడం ద్వారా క్రూడ్ ఆయిల్స్ నుంచి డీజిల్, పెట్రోల్, PNG, LPG, ఈ CNG అనేది కూడా క్రూడ్ ఆయిల్స్ నుంచి తీస్తారు. దాని నుంచి తీసిన తర్వాత ఇదంతా కూడా విక్రయిస్తూ ఉంటారు. అంటే క్రూడ్ ఆయిల్స్ నుంచి ఇదన్నీ కూడా వస్తుంటాయి ముడి చమురు నుంచి. కానీ ఆ ముడి చమురు రావడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. గతంలో ఇది ఒకవైపు హర్ముజ్ జలసంధి నుంచి రావాల్సి ఉంటుంది, మరొక ఖతార్, అంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఖతార్ నుంచి ఎక్కువగా LPG, CNGకి సంబంధించిన గ్యాస్ నిక్షేపాలని కూడా అక్కడ ఉంటాయి. అక్కడ నుంచే ఎక్కువగా ప్రపంచ దేశాలకు అక్కడ నుంచి సరఫరా అవుతూ ఉంటాయి. అన్ని దేశాలు కూడా అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ పశ్చిమాసియా యుద్ధాల్లో భాగంగా అంటే పశ్చిమాసియా దేశాలపైన ఈ ఇరాన్ దాడులు చేయడం ద్వారా గ్యాస్ నిక్షేపాలు కూడా దెబ్బతిన్నాయి. అందువల్ల అక్కడ నుంచి నౌకలు రావడం కానీ వెళ్ళడం కానీ అనేది జరగడం లేదు. వీటన్నిటికి కూడా హర్ముజ్ జలసంధి అనేది కూడా కేంద్రంగా ఉంది. అక్కడ నుంచి వివిధ దేశాలకు నౌకలు అనేవి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ సరైన రీతిలో రాకపోకలు లేకపోవడం వల్ల ఈ కొరత అనేది ఏర్పడుతుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు భారత్కు సంబంధించిన నౌకలు వస్తున్నప్పటికీ కూడా ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ ఇద్దరి మధ్య సహయోగం కుదరకపోవడం వల్ల మళ్ళా ఈ అమెరికా ఏదైతుందో ఇరాన్ పైన దాడులు చేయడం కానీ కొన్ని ఆంక్షలు విధించడం ద్వారా ఇరాన్కు సంబంధించిన నౌకలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మళ్ళా మూసేస్తున్నామనేది ఇరాన్ ప్రకటించి దానికి అనుగుణంగానే అక్కడ హర్ముజ్ జలసంధిని మూసేసింది. దాని ద్వారా అటు భారత్కు సంబంధించిన కానీ ఇతర దేశాలకు సంబంధించిన నౌకలన్నీ కూడా అక్కడ స్టక్ అయిపోవడం, దాని ద్వారా ప్రపంచ దేశాలకు ఈ డీజిల్, పెట్రోల్తో పాటు ఈ అంటే ముడిసరుకు ఏదైతే ముడి చమురు ఏదైతే ఉందో అది రావడం ద్వారానే ఈ పెట్రోల్, డీజిల్ కానీ ఇతర LPG, CNG సంబంధించిన అన్ని కూడా ఆ ముడి చమురు నుంచి క్రూడ్ ఆయిల్స్ నుంచి దాన్ని వెలికి తీసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు వాటన్నిటి కూడా వారు సరఫరా చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రధానంగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం పశ్చిమాసియా యుద్ధం అనేది ప్రధానంగా చెబుతున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఇక్కడ అంటే ఎక్కువగా నిల్వలు లేకపోవడం వల్ల కొరత ఏర్పడడం వల్ల ఈ కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ దీని ద్వారా సామాన్యులపై పెరుభారం పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.